వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వాట్ టు యు? కళ్యాణ్, ప్రస్తుతం మనం బీజేపీ ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి అశోక రోడ్ లో చూస్తున్నాం. ఇక్కడ వందలాదిగా పోలీసులు భారీ బలగాలను మోహరించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 25 మంది ఎంపీలను లోక్సభలో సస్పెండ్ చేయడం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. బీజేపీ ఇలా పూర్తి స్థాయిలో రాజీనామాలు, వసుంధర రాజేను ఇటు సుష్మా స్వరాజ్ను రాజీనామాలు చేయకుండా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వెనుకేసుకు వస్తూ ఇటు కాంగ్రెస్ ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేయడం సరైంది కాదని చెప్పి దిష్టిబొమ్మను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం దిష్టిబొమ్మను నరేంద్ర మోడీ ఇటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి విజువల్ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీసులు కూడా మహిళా పోలీసులు అలాగే మెన్ ఫోర్స్ ను కూడా ఇక్కడ వందలాదిగా డిప్యూట్ చేశారు. అశోక్ రోడ్ అంతా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇటు వచ్చినటువంటి ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీజేపీ ప్రధాన కార్యాలయం వైపు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా పార్లమెంట్ లో గాంధీ స్టాచ్యూ ఎదురుగా ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో పాటు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న పార్టీలు కూడా ఇవాళ పార్లమెంట్ లో ధర్నా చేసే ఉదయం మరోవైపు బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో ఇక్కడికి కాంగ్రెస్ మహిళా విభాగంతో పాటు ఎన్ఎస్యుఐ అలాగే యూత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అశోక్ రోడ్ అంతా బ్లాక్ చేశారు. అటు జస్వంత్ సింగ్ రోడ్ నుంచి సర్కిల్ తో పాటు ఇటు జన్పత్ రోడ్ సర్కిల్ ను కూడా బ్లాక్ చేసి ప్రధాన కార్యాలయం వైపు బీజేపీ కార్యకర్తలను వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నాం మనం ఇక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలోనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కార్యకర్తలంతా ఆందోళన చేస్తూ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుంది, రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి పూర్తిస్థాయి ఈ చర్యలను ఖండిస్తాం. ఈ 5 రోజులు సస్పెన్షనే కాదు, మొత్తం ఈ సెషన్ అంతా కూడా 13వ తేదీ వరకు సెషన్ జరగబోతుంది. నెక్స్ట్ జరగబోయేటువంటి సెషన్ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తామన్నటువంటి విమర్శలు బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ముగ్గురు ఒకే ధర్నాలో పాల్గొనడం ఇది మొదటిసారిగా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు తీవ్రంగా ఇది ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తూ నిన్న నుంచి ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీ కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బీజేపీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బీజేపీ కార్యాలయం దగ్గర నేతలు ఎవరూ లేకపోయినప్పటికీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి చర్యలపైన, లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పైన వ్యతిరేకిస్తూ ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా భావిస్తూ ఈ ప్రొటెస్ట్ ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. పోలీసులు భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సురేష్.